నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సూర్యాపేటకు డీసీసీ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన గుడిపాటి నరసయ్య గారు ఉన్నారు. మాట్లాడదాం తాజా పరిణామాలు అలాగే ఈ నియామకం పట్ల. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా మీరు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇదే సందర్భంలో డీసీసీ నియామకం మీకు వరించింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ఇన్ఛార్జీలను పెట్టి వారి ద్వారా దరఖాస్తులు తీసుకొని ఎవరైతే అర్హత ఉన్నారో సామాజిక సమీకరణల ప్రకారంగా అర్హత ఉన్న వ్యక్తుల ప్రకారంగా సిన్సియర్గా లాయల్గా పార్టీలో ఎన్ని ఇబ్బందులైనా పార్టీలో పదవులు రాకపోయినా ఎమ్మెల్యేలను కాలేకపోయినా వారి ద్వారా దరఖాస్తులు తీసుకొని నియామకం చేసినటువంటి ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, అమ్మ సోనియమ్మ గారికి, పెద్దలు రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రధానంగా మా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా నాయకుడు సర్వోత్తమ్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ నియామకం బలహీన వర్గాల వ్యక్తికి ఇవాళ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చిరంటే అది నా యొక్క లాయాలిటీ, నా యొక్క సామాజిక వర్గం, కాంగ్రెస్ పార్టీకి నేను ఉన్నటువంటి ఒక లాయాలిటీ. సో చాలామంది కూడా పోటీ పడ్డారు, చాలామంది కూడా కోరుకున్నారు. ఎందుకంటే సహజంగా కాంగ్రెస్ పార్టీలో పోటీ ఉంటుంది, అందులో సూర్యాపేటలో ఇంకెక్కువగా ఉంటుంది. కానీ నరసయ్య గారికి వరించడానికి కారణం ఏంటి, మీకే ఎందుకు ఇవ్వాలంటే? కారణం ఏంటంటే నేను గత 30 సంవత్సరాలుగా దివంగత నేత దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో తుంగతుర్తి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకొని తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేయడం జరిగింది. 2001లో జెడ్పీటీసీగా గెలిచి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేయడం జరిగింది. 2009లో గాంధీ భవన్ తెలవకున్న నాడు రాజశేఖర రెడ్డి గారు నాకు 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఒక కొద్ది తేడాతో ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. అయినా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నా. 2014లో రెండోసారి కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పార్లమెంట్ బోర్డులో తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను 2014లో కూడా పార్టీ అనౌన్స్ చేస్తే తెల్లారే మళ్ళీ జేఏసీకి ఇవ్వాలని చెప్పి నా టికెట్ త్యాగం చేయడం జరిగింది పార్టీ నిర్ణయం ప్రకారంగా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు ఆనాడు ఎమ్మెల్సీ ఇస్తా అన్నది. అయినా ప్రభుత్వం రాలేదు, ఎమ్మెల్సీలో నేను బాధపడలేదు. అయినా కానీ మళ్ళీ 2014 నుంచి 23 వరకు, 18 వరకు, మళ్ళీ 23 వరకు 2 సార్లు కూడా నేను కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గంగా ఇన్ఛార్జిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం జరిగింది. అన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకొని అధిష్టాన వర్గం నాకు ఈ అవకాశం ఇచ్చింది, ఇంత పెద్ద అవకాశం ఇచ్చింది అని నేను అధిష్టాన వర్గాన్ని మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సూర్యాపేట కాన్స్టిట్యున్సీ అనేది తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఇక్కడ ఎక్కలేని పోటీ ఇక్కడే ఉంటుంది. దాదాపు 4 మంది, ఒకసారి ముగ్గురు త్రిముఖ పోటీ, చతుర్ముఖ పోటీ కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో సూర్యాపేటలో నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు జరగాల్సిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో మీపై ఎలాంటి బాధ్యత ఉంది, ఎట్లా మీరు దీన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్తారు? నాకు సూర్యాపేట జిల్లాలో కానీ, తుంగతుర్తి నియోజకవర్గాలు కానీ, సూర్యాపేట నియోజకవర్గంలో కానీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో, పద్మావతి రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దలు సర్వోత్తమ్ రెడ్డి గారి ఆశీస్సులతో, లోకల్ మార్కెట్ చైర్మన్ వేనారెడ్డి గారి ఆశీస్సులతో, మాజీ జిల్లా అధ్యక్షుడు చెవిటంకన్న గారి ఆశీస్సులతో, గౌరవ పార్లమెంటు సభ్యులు రఘువీర్ రెడ్డి గారి ఆశీస్సులతో, గౌరవ పార్లమెంటు సభ్యులు భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో, వీళ్ళందరినీ గౌరవ శాసనసభ్యులు మందుల స్వామిలు గారు అందరి ఆశీస్సులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. ఇవాళ ఇచ్చిన నా పదవి అనేది నాకు ఇది ఒక పూలబాట కాదు, ఇది ముండ్లబాట అని కూడా నాకు తెలుసు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దాదాపు మా జిల్లాలో 500 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో మేము దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తామని పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా మేము ప్రజలలో తీసుకుపోతాం. సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, నిన్నగాక మొన్న ఇచ్చినటువంటి ఇందిరమ్మ చీరలు కానీ, అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మేము ప్రజల్లోకి తీసుకుపోయి పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంటున్న పూర్తి నమ్మకం ఉంది. పెద్దలందరినీ కోఆర్డినేషన్ చేసుకొని కూడా నేను విజయం దిశగా సాగిస్తాం. దామోదర్ రెడ్డి గారు ఇప్పుడు లేరు. వాస్తవంగా ఆయన ఇప్పుడు ఉండుంటే మీకు చాలా బాగుండేటట్టుంది ఈ పదవిలో మిమ్మల్ని చూసినందుకు. కానీ తుంగతుర్తి గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే సూర్యాపేటకు అలాగే మాజీ మంత్రిగా ఉన్నారు. అలాంటి వ్యక్తి లేరు, మీరు డీసీసీ అధ్యక్ష అయ్యారు. ఈ యొక్క సందర్భాన్ని ఎట్లా వివరిస్తారు? నిజంగా దామోదర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత 22వ తారీఖు నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నాకు అనౌన్స్ అయింది అన్నాడు. చాలా బాధపడ్డా నేను. ఎందుకంటే ఆయన లేని లోటు ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఇక నరసయ్య పని అయిపోయింది, రాజకీయంగా కూడా
ఇది జరిగిపోతుంది, రాజకీయంగా భూస్థాపితమైన టైంలో కాంగ్రెస్ అధిష్టాన వర్గం నాకు ఈ అవకాశం కల్పించింది. దామోదర్ గారు నన్ను ఎక్కడ ఉన్నా సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. వారి ఆశయ సాధన ఒక్కటే, దళిత బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడమే వారి ధ్యేయం. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీని ఎన్ని ఇబ్బందులున్నా, కాంగ్రెస్ పార్టీలో అవతల పక్షాల నుంచి కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ అవతల కానీ ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీని తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడమే దామోదర్ గారి ఆశయం. వారి ఆశయ సాధన కోసం ఖచ్చితంగా కృషి చేస్తాం. వారితో మీకున్న అనుబంధం ఎలాంటిది, ఎలాంటి అంశాలు మీతో మాట్లాడేవారు, ఎలాంటి బాధ్యతలు ఇచ్చేవారు, వారితో ఉన్న జ్ఞాపకాలు ఒకసారి పంచుకోరా? దామోదర్ రెడ్డి గారితో 30 సంవత్సరాలుగా నాకు అనుబంధం. 1995లో నన్ను ఈ ప్రభుత్వంలో, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు, నాకు ఆనాడు నేను సిపిఐఎంఎల్లో పనిచేసే వ్యక్తిని తీసుకొచ్చి ప్రభుత్వానికి సరెండర్ చేయించి నన్ను ఆ రకంగా జనజీవన సంస్థలో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పునరావాసం కింద బతికే పరిస్థితి లేకపోతే నాకు ఆటో రిక్షా ఇప్పించిండు. ఆ విధంగా నేను ఆటో దొరుకుని బతుకుతున్న టైంలో నాకు జడ్పీటీసీ టికెట్ ఇచ్చిండు. నేను బ్రహ్మాండంగా తుంగతుర్తి నియోజకవర్గంలో గెలిచి రావడం జరిగింది. మళ్ళీ నా భార్యకు 2013 నుంచి 2018 వరకు సింగిల్ విండో చైర్మన్గా జిల్లా బ్యాంకు అవకాశం కల్పించిన పార్టీ, అక్కడ కూడా నేను సక్సెస్ కావడం జరిగింది. 2009లో గాంధీ భవన్ తెలవకుండా నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దామోదర్ గారి సూచన మేరకు రాజశేఖర రెడ్డి గారు గాంధీ భవన్ తెలవకుండా నాకు బీఫామ్ ఇంటికి పంపిస్తే పెద్ద ఎత్తున ఆనాడు మహాకూటమి వ్యతిరేకంగా నిలబడితే నేను కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాను. అయినా కానీ నేను కాంగ్రెస్ పార్టీని అవతల పార్టీ నుంచి మాకు ఎన్ని అవకాశాలు ఇస్తానని చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీని కానీ దామోదర్ గారిని కానీ మేము ఎక్కడ కూడా వాళ్ళని చిన్నచూపు కానీ వాళ్ళ నుంచి వదిలిపెట్టిపోయా కానీ ఆయన కూడా చేయలేదు. అందుకని తప్పకుండా వారి ఆత్మ, దామోదర్ గారి ఆత్మ నాతోనే ఉందని చెప్పి నేను నమ్ముతున్నా. ఎమ్మెల్యే కావాలని గుడిపాటి నరసయ్య గారి యొక్క కోరిక, అది తుంగతుర్తి నియోజకవర్గానికి సొంత కాన్స్టిట్యున్సీ గారు కూడా మీ ఆశయం. మరి ఇప్పటికైనా ఆ కోరిక భవిష్యత్తులో నెరవేరే అవకాశం ఉందా? ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా? డీసీసీ అధ్యక్షుడితోనే సరిపెట్టుకుంటారు? నేను ఏనాడు కూడా పదవుల కోసం కొట్లాడిన వ్యక్తిని కాదు. పదవులు శ్రమే నా ధ్యేయంగా పనిచేస్తే విజయము నా కాళ్ళకాడికి వస్తేనే పూర్తి నమ్మకం. కష్టాన్ని నమ్ముకునే వ్యక్తిని. నాకు ఇంతకుముందు వచ్చిన పదవులు కూడా నేను కష్టాన్ని నమ్ముకున్నా కాబట్టి అవన్నీ వచ్చినాయి. ఎమ్మెల్యే కావాలని ఒక ఆశయం అనేది అది ప్రజలు ఇవ్వాలి, పార్టీ ఇవ్వాలి, ఇస్తారని పూర్తి నమ్మకం కూడా ఉంది. ఆ ఎమ్మెల్యే పదవి కావాలంటే తుంగతుర్తి ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం, ఆ ప్రాంతంలో సేవ చేయాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో పనిచేస్తున్న వ్యక్తిని. తప్పకుండా పార్టీ అధిష్టాన వర్గం అవకాశం ఇస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడతాం. లాస్ట్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కార్యాచరణతో ముందుకు పోతున్నారు? అలాగే నల్గొండ లాంటి ప్రాంతంలో రెడ్ల ఆధిపత్యం ఉన్న పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అందరినీ కోఆర్డినేట్ చేయడం అనేది అత్యంత పెద్ద టాస్క్. ఎట్లా మీరు వెళ్తారు? అందుకనే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పదవి అనేది ఇది ఒక అలంకారపరమైన పదవి కాదు, ఇది ముండ్ల బాట. అయినా కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది. నేనేందో మా పెద్దలందరూ కూడా తెలుసు, మా పెద్దలకు నేనేందో తెలుసు. నేను సమన్వయంగా ఉంటూ అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుని పోతా. మా పెద్దలందరూ కూడా గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కానీ అందరూ కూడా నేను ఏది చెప్పినా నువ్వు గోహెడ్ అంటారు. ఆ పూర్తి నమ్మకం ఉంది నాకు. వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాను, నమ్మకం నాకు ఉంది. మొత్తంగా ఇది పదవి అనేది మాత్రం అలంకారం కాదు, ముళ్ళ బాట లాంటిది. తప్పకుండా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అందరి నేతల్ని కూడా సమన్వయం చేసుకుంటూ, అందరినీ కలుపుగోలుగా ఉంటూ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి దిశగా అడుగులేస్తాను. అలాగే తుంగతుర్తిలో తప్పకుండా ఎప్పటికైనా అవకాశం వస్తే మాత్రం ఎమ్మెల్యే కావాలని కూడా నా కోరిక. కానీ పదవుల కోసం ఏ రోజు కూడా ఆశపడలేదు, కానీ అది ప్రజలు పార్టీ డిసైడ్ చేస్తే బాగుంటుంది. ఇదే సందర్భంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు దివంగత నేతలు ఈరోజు ఉంటే బాగుండేది. ఆయన నాకు ఎన్నో అవకాశాలు కల్పించారు. అత్యంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి ఈరోజు డీసీసీ అధ్యక్షుడిగా నేను ఉన్నప్పుడు ఆయన లేకపోవడం అయితే మాత్రం బాధగా ఉన్నప్పుడు కూడా తప్పకుండా ఆయన నా వెంటే ఉంటాడు, ఆయన వెంటే నేను ఉంటానని కూడా ఒక భావోద్వేగమైన సందర్భం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి భవిష్యత్తులో ఉమ్మడి నల్గొండ రాజకీయాలు, అలాగే డీసీసీ సూర్యాపేట అధ్యక్షుడిగా నరసయ్య గారు ఎలాంటి సేవలు అందిస్తారో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ మాసవంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.